విజయవాడలో శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. విజయవాడ నుంచి శివరాత్రి వేడుకలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా కూడా ఆనందోత్సవాలు భక్తి శ్రద్ధలతో కూడా ప్రజలందరూ కూడా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ ప్రస్తుతం మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వీరంపాలెం ఆలయంలో ఉన్న ఈ వీరంపాలెం ఆలయం యొక్క విశిష్టత చూసుకున్నట్లయితే ఇక్కడ స్ఫటికలింగ దర్శనం అంటే సంవత్సరానికి 2 సార్లు మాత్రమే ఈ స్ఫటికలింగ దర్శనం జరుగుతుంది. ఈ స్ఫటికలింగం యొక్క ఏదైతే ఆ ప్రత్యేకత ఏంటో ప్రస్తుతం ఆలయ నిర్వాహకులు శశి గారిని చెప్పండి. ఇక్కడ ప్రాధాన్యత ఏంటండి? ఇక్కడ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు కేవలం ఈ స్ఫటికలింగం దర్శనం కోసమే. దాని యొక్క విశిష్టత ఏంటంటే స్ఫటికలింగం అనగానే ఇది శివుని ఆత్మలింగంగా చెప్తాం మనం. రావణాసురుడు శివుడు వరం కోరుకోమని అడిగితే నీ ఆత్మలింగం అని అడుగుతాడు. ఆయన వచ్చి నా దగ్గర కూర్చోమని లేదు, నీ ఆత్మని లింగంగా చేసి నాకు ఇమ్మని అన్నాడు. అంటే ఆ రూపమే స్ఫటికలింగ రూపం అని చెప్తూ ఉంటారు. ఆ స్ఫటికాన్ని ఒక్కసారి దర్శిస్తే శివుడి ఆత్మని దర్శించినట్టు. మిగిలిన వాటన్నిటికీ అభిషేకాలు చేయాలి, మరొకటి ఇవన్నీ ఉంటాయి. కానీ స్ఫటికలింగానికి ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే ఒక్కసారి కేవలం దర్శనం చేసుకుంటే భగవంతుడి ఆత్మను చూస్తే అంతకుమించి మనకు కావాల్సి ఉంది. అందుకని ఈ స్ఫటికలింగానికి చాలా విశేషం. ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి స్ఫటికలింగం, చాలా చోట్ల స్ఫటికలింగాలు ఏమన్నా చిన్న చిన్న ఈ మధ్యకాలంలో పెట్టుండొచ్చు, కానీ ఎక్కడ 1,00,000 శివలింగాల మధ్యలో స్ఫటికలింగం పెట్టడం విశేషం. ఈ గిరి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి మనం దర్శనం చేసుకునేటప్పుడు భక్తులు ఆ గిరి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తూ ఉంటారు. ఆ మధ్యలో శివలింగాలు ఉంటాయి. అంటే ఒక ప్రదక్షిణ 1,00,000 శివలింగాలకి చేసుకుని ఆత్మలింగాన్ని చూసుకుని బయటకు వస్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి ఆనందం ఉంటాం మనం. ఆనందయోగం భగవంతుడు మనకి ఇచ్చేది ఏమిటి అంటే ఆనందయోగం. అటువంటి ఆనందాన్ని ఆయన ప్రతి భక్తుల్లోనే కల్పిస్తున్నాడు. కాబట్టి వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తూ ఉంటారు. అసలు ఎన్ని సంవత్సరాలు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినా భక్తులు అనేకంగా ఇంకా ఇప్పుడు ఏడాదికి పెరుగుతున్నారు తప్ప ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. అందులో పవిత్రమైన రోజు మహాశివరాత్రి అంటే జన్మానికో శివరాత్రి అంటూ ఉంటారు. ఒక్కసారైనా కనీసం మనం ఒక మంచి పని చేయాలి అని. ఇక్కడ జన్మానికో శివరాత్రి అని అంటే ఆ శివరాత్రి రోజైనా కనీసం భగవంతుడికి దగ్గరగా ఉండరా ఒక్కరోజైనా. విశేషంగా నీ జీవితాంతం చేసి ఎంత పుణ్యం చేస్తే వస్తుందో నీకు, ఒక శివరాత్రి రోజున పుణ్య కార్యక్రమం చేస్తూ భగవంతుడి దగ్గరగా ఉంటే అంత ఫలితాన్ని పొందుతామని చెప్పడం కోసం పెద్దల మాట ఉపయోగించారు. కాబట్టి ఇటువంటి పవిత్రమైన రోజున స్ఫటికలింగం దగ్గరికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని ఈ ప్రాంగణంలో మీరు చూస్తూ ఉండాలి. ఇక్కడ విశేషం ఏంటంటే దాదాపు మహాశివరాత్రి అంటే 24 గంటల పాటు నిర్విరామంగా అనేక కార్యక్రమాలు. రాత్రి 12 గంటలకు ప్రారంభమైంది. ఇక్కడ శ్రీచక్రార్చన చేసుకుని అమ్మవారికి, ఇక్కడ అయ్యవారిని అమ్మవారిని ఇద్దరిని కూడా, ఇది పీఠం, ఇది శ్రీ బాలత్రిపురసుందరి పీఠం. అందుకని అమ్మవారికి విశేషంగా భూప్రస్తార శ్రీచక్రార్చనని 40 అడుగుల విస్తీర్ణంలో భూప్రస్తారం వేసి దానికి అమ్మవారికి అర్చనలు అయిన తర్వాత తదుపరి స్వామివారి దగ్గరికి వస్తారు. 12 నదీ జలాలతో స్వామివారికి విశేషంగా అభిషేకాలు చేసి స్ఫటికలింగేశ్వరునికి ఆ తర్వాత భక్తులందరికీ అవకాశం కల్పిస్తుంటారు దర్శనానికి. విశేషంగా 12 అభిషేకాలు మనం నిర్వహించాము అంటే ఒక కుంభాభిషేకంతో సమానం అది. అటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి ఆ భాగ్యాన్ని భగవంతుడికి ఏది చేసినా ఆయన అనంతం చేసి తిరిగి మనకి ఇచ్చేస్తుంటారు. అంత శక్తి సంభూతుడిని చేసి అందరికీ ఒకసారి దర్శనం కల్పిస్తే ఆ శక్తి అందరికీ కలగాలి. ఇక్కడ ఆలోచన అంతా కూడా బ్రహ్మశ్రీ గిరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి సిద్ధాంతి గారి ఆధ్వర్య పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ పీఠాన్ని వారి పూర్వీకుల నుంచి, వారి తాతగారి నుంచి వస్తుంది. ఈయన విస్తృతం చేశారు. ప్రజలందరికీ హైందవ ధర్మాన్ని ప్రజలందరికీ పంచాలి. హైందవ ధర్మం చాలా గొప్పది, ఆయన నమ్మకం. చాలా విశేషంగా జీవన విధానమే నేర్పినటువంటి ఒకే ఒక ధర్మం హైందవ ధర్మం. ఎప్పుడు పక్కవాడు కాదు, ఎవరికి కూడా హాని చేయకూడదని చెప్పేది హైందవ ధర్మం. ఆ ధర్మం విస్తృతం చేయడం కోసం భారతదేశంలో ప్రముఖంగా వారణాసి చాలా పుణ్యక్షేత్రం, అక్కడ బేల్పురాలు వారి పీఠాన్ని ఏర్పాటు చేశారు. అలాగే నైమిసారణ్యం అంటే హైందవ సాంప్రదాయంలో అన్ని పురాణాలు పుట్టినటువంటి చోటు నైమిసారణ్యం, అక్కడ పీఠాన్ని ఏర్పాటు చేశారు. ఈ మధ్యకాలంలోనే 1 సంవత్సరం క్రితం 2వ ఆలయాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఎంత విశేషంగా ఉంటాయంటే అక్కడ ఆలయాలు, నేను తెలుగువాడిని అని చెప్పుకోవడం గర్వపడాలి. ఎందుకంటే అన్ని రాష్ట్రాల వాళ్ళు అక్కడ ఆ టెంపుల్స్ కట్టారు. కానీ ఇక్కడ తెలుగు వాళ్ళు వెళ్ళి కట్టినటువంటి ఈ ఆలయం త్రిశక్తి ధామ్ అంటాం ఒకదాన్ని, ఇంకొకటి బడా వెంకటేశ్వర స్వామి అని అంటారు. ఆ ఆలయాలు చూసి చేతులు ఎత్తి దండం పెడతారు. ఆంధ్ర వాళ్ళు ఎంతో గొప్పగా శిల్ప కళాకళలు నిర్మించారు. ఇక్కడ ఈ నైమిసారణ్యానికి అక్కడ ఉన్నటువంటి ప్రముఖులు డీసీ, డిస్ట్రిక్ట్ జడ్జి వారు, కలెక్టర్ అక్కడ డీసీ అంటారు. వీళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, మీరు వచ్చి ఇక్కడ ఆలయం నిర్మించడంతో నైమిసారణ్యానికి ఒక మంచి పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెందుతుందండి. చాలా గొప్పగా నిర్మించారు. ఈ సదరన్ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే ఇంత గొప్పగా నిర్మాణాలు చేస్తూ ఉంటారు.
ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళందరూ కూడా మీ గురించి ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారు అంత గొప్పగా. ఎందుకనంటే అసలు ఏదో ఒకటి చూడాలి, ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళామనంటే ఏదో ఒకటి చూడాలి, మనం దైవాన్ని చూడాలి. దైవం ఎక్కడంటే ఇంతంత పెద్ద పెద్ద విగ్రహాలు ఇవన్నీ ఎందుకు నిర్మిస్తామనంటే ఆ రూపేణ ఆయన కళ్ళెదురుగుండా ఆయన మనకన్నా గొప్పగా కనబడితేనే మనకి, కళ్ళకన్నా మనకన్నా గొప్పగా ఆయన కనబడితేనే మనకి ఆనందం. భగవంతుని ఎలా చూడాలి అని అనుకుంటాము అనంటే మనకన్నా ఉన్నతంగా చూడాలి అని అనుకుంటాం. భక్తుడైన ప్రతివాడు కోరుకునేది అది. కాబట్టి ఉన్నతమైన విగ్రహాలు 50 అడుగులు ఉంటేనా భగవంతుడా అని అంటే అలా ఉన్నతంగా కనబడుతుంటే అప్రయత్నంగా మన మనసు ఏమవుతుందంటే అటు లగ్నం అవుతూ ఉంటుంది. విష్ణుమూర్తి నైమిసారణ్యంలోకి వెళ్ళారనుకోండి, 50 అడుగుల విగ్రహం ఇక్కడ ఎలా ఉన్నారు, భగీరథుడు ఎలా ఉన్నారు, పార్వతీ పరమేశ్వరులు ఎలా ఉన్నారు, అష్టముఖ గణపతి ఎలా ఉన్నాడు, మహాదేవలింగం ఇక్కడ కుంభాభిషేకం చేస్తూ ఉంటాం అది ఎలా ఉందో అలా భారీ విగ్రహం కట్టాం. ఎందుకు కడది భారీ విగ్రహాలు అనేది కాన్సెప్ట్ ఏంటంటే మాకు ఈ విగ్రహాన్ని చూడగానే మన మనసు అప్రయత్నంగా అప్పటి వరకు ఏదో ఆలోచనలు అలా వచ్చినప్పటికీ ఒకసారి విగ్రహం చూసేసరికి మన మనసు ఒక నిశ్చల స్థితికి వచ్చేస్తుంది. అంటే భగవంతుడి మీద మనసు లగ్నం చేసే స్థితి ఎవ్వరూ చెప్పకుండా కలుగుతుంది. ఇక్కడ చూడొచ్చు అండి, ఉదయం నుంచి కూడా మొత్తం అంటే సంవత్సరానికి 2 సార్లు ఈ స్ఫటికలింగ దర్శనం, అంటే దానికి ఏమైనా ఉంటుందా? యాక్చువల్గా మహాశివరాత్రి ప్రతి ఒక్కరిలోనూ ఒక ఆధ్యాత్మిక భావం నిండిపోతుంది. తెల్లవారుజామున లేస్తారు, తలంటుకుంటారు, శుభ్రాన్ని దుస్తులు ధరిస్తారు, తిన్నగా ఎక్కడికి వెళ్తారు అని అంటే ఎంత ఎలాంటి వాడైనా భగవత్ ఆలయానికి వస్తాడు. ఆ ఆలయానికి వచ్చే సమయం కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళకి చాలా ప్రశాంతమైన వాతావరణంలో వస్తుంటారు. అలాంటప్పుడు దర్శనం చేసుకోవాల్సింది భగవంతుడి రూపాలు ఇవి. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజు భక్తులు జన్మానికి శివరాత్రి అనే మాట అందుకనే ఉపయోగించాను నేను. ఒక్కసారి అలా చేస్తే బాగుండని అనుకునే భావంతో ఉంటారు. కాబట్టి ఆ భావనని ఫుల్ఫిల్ చేయడం కోసం మనం ఈరోజు ఈ స్ఫటికలింగాన్ని పెట్టాము. దీనికి అంతా కూడా చెప్పాను కదా, 12 నదీ జలాలతోటి ఈ ప్రోక్షణ చేసుకుని మన భక్తులందరికీ దర్శనిస్తున్నాం. ఇది నిత్యం ఇవ్వచ్చు, కానీ ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. కాబట్టి ఇది ఏ ప్రయాసాలతో కూరుకున్నది. కాబట్టి అంటే ఆయన ప్రతిష్ఠించిన విధానం దీన్ని హిమాలయాల్లో ఉండేటువంటి ఓ సద్గురు స్వామీజీ ప్రతిష్ఠ చేశారు, మహర్షి ఆయన. అంత గొప్ప వ్యక్తులు స్థాపించినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ప్రతి నిత్యం అంటే దీనికి అంత ఇది జరగదేమో, మీరు ఏదైనా బాగా పర్వదినాల్లో పెట్టుకోండి. పర్వదినాలు ప్రతి ఒక్కరు పవిత్రతడు వస్తారు, ఆనందంగా చూస్తారు. భగవంతుడు ఆనంద స్వరూపుడు. కాబట్టి ఆ సమయాల్లో పెట్టమని ఆయన అన్న మాటని మేము ఆదర్శంగా తీసుకొని కార్తీక మాసం అంటేనే భక్తులందరికీ చాలా ప్రీతికరం. అందులో కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైనటువంటి రోజు. అప్పుడు ఇంకా చాలా విశిష్టమైన రోజు. ఇప్పుడు శివరాత్రిని మనం ఎలా భావిస్తామో కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమిని అలా భావిస్తాం. కాబట్టి ఇటువంటి పుణ్యదినాల్లో ఒకసారి భక్తులందరినీ కూడా భగవతత్వం వైపు నడిపించడం కోసం, భగవంతుడి మీద అటెన్షన్ పే చేయడం కోసం ఈ 2 రోజులు మనం పీఠంలో ఈ దర్శనం నిర్వహిస్తాం. అంటే కేవలం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏంటంటే భక్తులకి ఏదైతే ఆ స్వామివారిని దర్శించుకోవాలని ముఖ్యంగా ఈ పర్వదినాలు కేవలం మహాశివరాత్రి కానివ్వండి, లేకపోతే కార్తీక పౌర్ణమి, ఈ 2 రోజుల్లో చూసుకుని అశేషంగా కూడా భక్తి జనం వల్ల వస్తుంది. ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు ఉదయం అర్ధరాత్రి నుంచి కూడా దర్శనాలు ప్రారంభమవుతాయి. తిరిగి అర్ధరాత్రి వరకు కూడా ఈ దర్శనాలు కొనసాగుతాయి. ఇక్కడ వచ్చిన ప్రతి భక్తునికి కూడా ఉచితంగా అన్నప్రసాదము అవి కూడా మొత్తం ఇక్కడ అంటే పంపిణీ జరుగుతూనే ఉంటుంది. ఎంత లక్షలాది మంది భక్తులు వచ్చినప్పటికీ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఒకవేళ విఐపీలు వచ్చినప్పటికీ కూడా విఐపీలకి సాధారణ భక్తులకి ఎవరికి ఎటువంటి భేదాభం లేకుండా అందరికీ సమానంగా ఇక్కడ అనేది చూడొచ్చు. అంటే సాధారణంగా దేవాదాయ శాఖ చూసుకున్నట్లయితే కొన్ని అక్కడ అంటే ప్రోటోకాల్స్ అయిన ఉంటాయి, కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే సామాన్య భక్తులకే పెట్టబేది. ఇక్కడ ఎవరు వచ్చినప్పటికీ కూడా విఐపీలు వస్తారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా ఇక్కడికి వస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉదయం నుంచి కూడా రాత్రి వరకు నిర్విరామంగా ఈ స్ఫటికలింగ దర్శనం అయితే కల్పిస్తున్నారు.